హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీస్ గార్డెన్కి స్వాగతం. మరి మాకు ఇక్కడ 2 నెలల క్రితం పడ్డాయండి వర్షాలు. మళ్ళీ వర్షం లేదు. ఆ వర్షాలు పడ్డప్పుడు మొక్కలు లేచాయి ఇదంతా మాకు. అయితే ఆ తర్వాత వర్షం లేదు, అంతా ఎండలేను. చాలా కష్టపడ్డాము ఈ మొక్కల్ని మేము బతికించుకోవటానికి. విపరీతమైన ఎండలు అనమాట. ఇగో చూసారండి, ఎండలకి ఆకులన్నీ ఇలాగ అయిపోయాయి. అసలు ఇంకా మొక్క అయిపోతుందనే టైంలో మాకు నిన్న పడిందండి వర్షం. బాగా మంచి వర్షం పడింది. ఆ వర్షానికి చక్కగా ప్రాణం వచ్చినాయి వాటికి. కొంచెం వచ్చి ఇగో చూడండి, గుమ్మడి తీగలు లేచాయి మన వర్షాలకి. చక్కగా గుమ్మడి తీగలు ఎంత చక్కగా పూలు పుష్పించి మాకు టెర్రస్ గార్డెన్లో కనువిందు చేస్తున్నాయి. అదే కాకుండా చక్కగా ఎలాగో బతికి బాగుంది కదా అనుకొని అట్టిపెట్టాము. అట్టిపెట్టినందుకు చక్కగా వచ్చినాయి. ఇప్పుడే కాస్త పూలు వచ్చినాయి, చూస్తున్నారు కదా ఎంత చక్కగా. ఆ పూలకి ఆ చీమలు ఎవరికి వాళ్ళు అన్నీ బతుకుతున్నాయి. ఇగో పిందె పూలు కూడా వస్తున్నాయండి. పిందె పూలు బాగున్నాయి, అలాగ వస్తున్నాయి. తోటకూరలు కూడా, తోటకూర పాలకూర చల్లి నేను 15 రోజులు అయింది. వచ్చినాయి ఎంత అరంగుళం మొక్కలు కూడా రాలేదు. కానీ 2 రోజులు వర్షానికే చక్కగా దుయ్యిన పైకి వచ్చి ఎంత బాగుందో తోటంతా. ఇంకోటి చూపిస్తున్నాను. ఇది దోసపాదండి. దోసపాదు కూడా ఎండలకు అలాగే అయిపోయింది. అయితే నిజంగా ఒక్క వర్షం మనం ఎన్ని బిందెలు నీళ్లు పోసినా కూడా అవ్వంది. ఒక్క వర్షం ఎంత చక్కగా మొక్కల్ని ఎంత బాగా చేస్తుందో. అలాగే పిందెలు వచ్చాయండి, చక్కగా దోస పిందెలు మంచిగా వచ్చాయి. ఆ దోస పిందెలు వచ్చి మనకి అమ్మయ్య అనిపించేటట్లు. అయ్యో చూసారు కదా, చాలా చక్కగా వస్తున్నాయి దోస పిందెలు. అన్ని చోట్ల కూడా బాగానే ఉంది, అన్ని మొక్కలు కూడా. ఒక్క వర్షమే మనకి కావాల్సింది. ఆ వర్షం పడితే అంతే చాలు. అవి చూసారండి పిందెలు, చిన్ని పిందెలు. ఇవి కాయలు వేలాడుతూ విత్తనాలు పిందెలు బాగానే పడ్డాయి. ఈ పిందెలు ఇంకొక 2 వర్షాలు పడితే కోతకు వచ్చేస్తాయి. గుమ్మడి పాదు చూసారండి, బాగా